నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో టిక్ టాక్ చేసే వారికి భిక్షాక్ అనమాట. కువైట్లోని టిక్ టాక్లో చాలామంది తమ యొక్క బిజినెస్లను అయితే రన్ చేసుకుంటూ ఉన్నారు. అవి బకాలాలు కావచ్చు, ఊరగాయలు కావచ్చు, నూనెలు కావచ్చు, సెంటులు ఏవైతే ఉన్నాయో, పర్ఫ్యూమ్లు కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని టిక్ టాక్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా బిజినెస్ చేసేవారు ఎవరైతే ఉన్నారో నకిలీ వస్తువులు అమ్ముతూ ఉన్నారని చెప్పేసి ఇటీవల కువైట్ అధికారులు గుర్తించారు. వివరాల్లోకి వెళితే కువైట్లో భారీగా నకిలీ బ్రాండెడ్ వస్తువులను అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే గోడౌన్ కూడా సీల్ చేశారు. ఒక వ్యక్తి టిక్ టాక్ లో అయితే లైవ్ పెట్టేసి అలాగే బ్రాండెడ్ కు సంబంధించిన వస్తువులు అమ్ముతూ ఉన్నాను, తన దగ్గర కొనుగోలు చేయమని చెప్పేసి ఆన్లైన్ ద్వారా వ్యాపారం చేస్తూ ఉన్నాడు. కువైట్లో ప్రపంచ ప్రసిద్ధ బ్రాండ్లకు చెందిన నకిలీ వస్తువులను వాణిజ్య పరిశ్రమల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హవల్లీ గవర్నరేట్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం సహకారంతో అధికారులు ఒక గోడౌన్ పైన దాడి చేసి తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో దాదాపు 1550 నకిలీ బ్రాండెడ్ మహిళా దుస్తువులు, పాదరక్షలను అధికారులు గుర్తించారు. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్ల పేర్లతో నకిలీగా తయారు చేసిన ఈ వస్తువులను అసలైనవిగా నమ్మించి మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధం చేసినట్లు విచారణలో తేలింది. సంబంధిత అధికారులు నకిలీ సరుకుల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను ఆ గోడౌన్ను తక్షణమే సీజ్ చేసి నిర్వాహకులపైన కేసు నమోదు చేశారనమాట. ఆ వ్యక్తి టిక్ టాక్ లో లైవ్ పెట్టేసి బ్రాండెడ్ మహిళల యొక్క దుస్తువులు కానీ, పాదరక్షలు కానీ అన్నీ తన దగ్గర ఉన్నట్లయితే సోషల్ మీడియాలో తెలపడంతో పోలీసులకు ఆ యొక్క విషయం చేరడంతో వాటిని చెక్ చేసి ఆ యొక్క గోడౌన్ మూసివేయడం జరిగింది. కాబట్టి కువైట్లో చాలామంది మన భారతీయులు కూడా ఆన్లైన్లో అయితే బిజినెస్ చేస్తూ ఉన్నారనమాట. నూనె కావచ్చు, లేకపోతే ఊరగాయలు కావచ్చు, రకరకాల బిజినెస్లు అయితే చేస్తూ ఉన్నారు. పర్ఫ్యూమ్స్ కావచ్చు. ఇటువంటి వారు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.